హలో ఫ్రెండ్స్, ఒక ఋషి దేవుడికి సంబంధించిన కథ చెప్తాను. అంటే ఇది కథ ఎలా ఉంటుందంటే, ఎలా నమ్మించి మోసం చేస్తారు అనే దాని మీద కథ ఉంటున్నాను. ముందు నమ్మితేనే కదా మోసం చేసేదానికి వీలుగా ఉంటుంది. అలా రూపాయి ఆశ చూపించి 100 రూపాయలు చేస్తారు. ఒక ఆయన వాళ్ళ శిష్యును తీసుకొని ఊరు తిరుగుతూ ప్లస్ మామూలుగా సన్యాసులు అంటే వాళ్ళకి ఏ కోరుకుని ఉండకూడదు అని ఈయన చిన్న ఆశ్రమం ఉండాలని చెప్పి కోరుకున్నాడు. అందుకని చెట్టు కింద కూర్చొని చదరంగం ఆడుతూ ఉంటాడు అన్నమాట. ఎవరైనా దూరం నుంచి చూసి చాలా మంది అనుకుంటారు, ఏం చేస్తున్నావు స్వామి అంటే, దేవుడితో చదురంగం ఆడుతున్నాను అంటాడు. అట్లా దేవుడితో చదురంగం ఆడుతున్నాను అంటే అదెలా స్వామి అంటే, ఆయన ఓడిపోతే నా డబ్బులు ఇస్తాడు, నేను ఓడిపోతే నేను ఆయనకు డబ్బులు ఇస్తాను అంటే, అదెలా స్వామి అంటే, ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఇట్లా అడుగుతారు, మీరు ఓడిపోతే నా డబ్బులు ఇస్తాను, నేను ఓడిపోతే మీకు డబ్బులు ఇస్తాను అని అలా అని చెప్పి వాళ్ళతో చదురంగం ఆడి ఇతను ఓడిపోతే 2 రూపాయలు ఇస్తాను, మళ్ళీ ఇతను గెలిస్తే మళ్ళీ వాళ్ళకి నుంచి ఈసారి 100 రూపాయలు అని చెప్పి రూపాయలు వాళ్ళకి గెలిస్తే ఇతను ఓడిపోతే ఇతనేమో తక్కువ అమౌంట్ ఇస్తాడు, వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ తీసుకుంటాడు. అది ఫ్రెండ్స్, అలా మోసం చేయడం అనమాట. రూపాయలు చూపించి 2 రూపాయలు లాగేయడం. ఇది దేవుడికి దేవుడిపై చెప్పి మోసం చేశాను.